కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామని. ఆరాధనలో భాగంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ఈ దినమున మన పాఠ్యాంశము క్రీస్తునందు దేవుడు అనుగ్రహించినవి ఏమి? క్రీస్తునందు దేవుడు అనుగ్రహించినవి ఏమి? పరలోకమందున దేవుడు క్రీస్తు నందు అనే ఒక పరిధి ఏర్పాటు చేసి పెట్టాడు. పరిధి అంటే బౌండరీ. క్రీస్తు నందు ఒక బౌండరీ ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. ఎవరైతే క్రీస్తు యేసు రక్తంలో తమ పాపములు కడిగేసుకున్నారో వారికి దేవుడు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన సంగతులు మనం చూడబోతాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఈ లోకంలో మరొక బౌండరీ ఉంది. అది లోకము నందు అన్నాడు దాన్ని. లోకము నందు, క్రీస్తు నందు, లోకము నందు అన్నాడు. క్రీస్తుని అంగీకరించిన వాడు లోకంలో ఉండడు. లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు. క్రీస్తు రక్తం చేత పరిశుద్ధుడిగా చేయబడిన వారు. క్రీస్తునందు దేవుడు మనుషుల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, లోకం పుట్టక మునిపే దేవుడు క్రీస్తు నందు అనే ఒక పరిధిని ఏర్పాటు చేసినట్లు మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అదిగో యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొనెను అన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు ఒక పరిధిని ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత తన పాపములు కడిగేసుకున్నారో వారు దేవుని పిల్లలు అవ్వాలని, క్రీస్తు నందు మనుషులు దేవుని పిల్లలుగా చేయబడాలనేది దేవుని సంకల్పం. ఆ పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులు అంటే లోకానికి వేరైన వారు, నిర్దోషులు అంటే అంతరంగంలో మనస్సాక్షిలో దోషారోపణ లేని వాళ్ళు నిర్దోషులు. పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును అనుసరించి దేవుడు
యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, అంటే ఆయన శిలువ మరణం నందు విశ్వాసం ఉంచుతారో, వారికి దేవుని ప్రేమను అందుబాటులో పెట్టాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని ప్రేమ అనుగ్రహింపబడుతుంది. క్రీస్తులో లేని వాడికి దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ వాడికి దూరంగా ఉంటుంది. క్రీస్తులో లేని వాడికి. క్రీస్తులో లేనివాడు లోకంలో ఉంటాడు. లోకంలో ఎవరైతే ఉన్నారో వారు అపవాది సంబంధులు అని చెప్పాడు దేవుడు. అపవాది సంబంధులు వాళ్ళు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అది దేవుని వలన కలిగినవి కాదు, అవి అపవాది వలన కలిగినవి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ఐదో అధ్యాయము 18వ వచనంలో ఆయన మాట్లాడుతూ దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. కాబట్టి దుష్టుని యందు లోకముంది, క్రీస్తు నందు దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని పిల్లలు దేవుని బీజానికి పుట్టినవాడు. దేవుని పిల్లలు దేవుని బీజానికి పుట్టినవాళ్ళు, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు, వాక్యానుసారంగా పుట్టింపబడిన వారు దేవుని పిల్లలు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించలేదో, పాపంలోనే ఉన్నారో వారు అపవాది సంబంధులై ఉన్నారు. దేవుని బీజానికి పుట్టినవాడు పాపం చేయుడు, దేవుని బీజానికి పుట్టని వాడు పాపం చేస్తాడు. దేవుని బీజము ఆయన వాక్యమే మనందరికీ తెలుసు. చదువుతాం, ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడింది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం కలిగిన దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక అక్షయ బీజం నుండి అక్షయ బీజము నాశనం లేని బీజం, అంటే దేవుని వాక్యానికి పుట్టిన వారు మీరు అని చెప్పాడు. క్రైస్తవులకు ఉత్తరం రాస్తూ పేతురు ఏమంటున్నాడంటే, క్రైస్తవులారా, మీరు దేవుని వాక్యం అనే అక్షయ బీజానికి పుట్టింపబడిన వారు. అక్షయ బీజానికి పుట్టింపబడిన వారు పాపం చేయరు. పాపం చేయవాడు అపవాది సంబంధి, వాడు లోకంలో బతుకుతాడు. వాడు దుష్టుని యందు పడి ఉన్నాడు. దుష్టుని యందు పడి ఉన్నాడు, బానిస అయి ఉన్నాడు. దుష్టునికి బానిసవాడు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారో వారు దేవుని వాక్యం అనే బీజం వలన పుట్టింపబడిన వారు, దేవుని ఇంటిలో ప్రజలు. దేవుని ఇంట్లో దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ఇంటి వాతావరణము ప్రేమ వాతావరణం. ప్రేమ వాతావరణము మొత్తము ఇల్లంతా ఆవరించి ఉంటుంది.
దేవుని బీజానికి పుట్టిన వారు ఆ ఇంటి ప్రేమ వాతావరణంలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దేవుని బీజము, దేవుని వాక్యానికి పుట్టిన వాళ్ళు దేవునికి పుట్టిన వారు అన్నమాట వాళ్ళు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు వారు శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు గనుక అన్నాడు. పుట్టినవారు కాదు గనుక అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను అదన్నమాట. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆత్మ మూలంగా పుట్టింపబడిన వారు. 12వ వచనంలో రాయబడిన మాట అన్నమాట అది. చదువుతాం మరొకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం 13వ వచనం కరెక్ట్. వారు ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని వలన పుట్టింపబడిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఎవరైతే యేసు దేవుని కుమారుడని అంగీకరించారో, దేవుని కుమారుడు అంటే రాజు అని అర్థం. ఎవరైతే యేసుని రాజుని అంగీకరించి ఆయన పరిపాలన కిందికి వచ్చారో, ఎవరి హృదయంలో అయితే యేసు పరిపాలన చేస్తున్నారో వారు దేవుని వాక్యం అనే బీజానికి పుట్టింపబడిన వారు. దేవుని పిల్లలు, దేవుని పిల్లలు దేవుని ఇంటిలో ఉండడము, ఆ ఇంటి వాతావరణంలో ఉన్న ప్రేమను అనుభవించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. దేవుని ఇంటి వాతావరణము ప్రేమ వాతావరణం. దేవుని ఇంటి వాతావరణము ప్రేమ వాతావరణం. ఎందుకంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అని తెలియజేయబడి క్రీస్తు నందు మానవునికి దేవుని ప్రేమ అనుగ్రహింపబడింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం దేవుని ప్రేమించమని కాదు గాని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపెను. అదన్న ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ అయ్యున్న దేవుడు ప్రేమను కనపరిచేవాడు. క్రీస్తు యేసు శిలువ మరణంలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. ఆ ప్రేమను గుర్తెరిగి యేసును దేవుని కుమారుడిగా అంగీకరించిన వారు ప్రేమ వాతావరణంలో దేవుని పిల్లలుగా ఉంటారు. క్రీస్తు నందు ఒక ఉన్నతమైన పరిధి ఏర్పాటు చేసి పెట్టారన్నమాట దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును అని చెప్పేశాడు యోహాను సువార్త 3:16లో. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ప్రేమలో నిల్చుంటారు. ప్రేమ వాతావరణం ఇది. దేవుని ప్రేమ పొందుకుంటాడు మనిషి. దేవుని ప్రేమ. లోకంలో ఉండేవాడు అపవాది బందికానంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్నవాడు ప్రేమ లేని వాడై ద్వేషం కలిగిన వాడై ఉంటాడు.
ద్వేషం ఉంటుంది వాడికి, వేసుకుంటుంది. లోకంలో బతికేవాడు స్వార్థపూరితంగా బతుకుతూ ఉంటాడు. స్వార్థ పర్వతం వాని హృదయంలో ఉంటుంది. స్వార్థ పర్వతం. ఎప్పుడైతే మనుషుడు స్వార్థపూరితంగా ఆలోచన చేస్తాడో వాడిలో ప్రేమ ఉండదు. ప్రేమ నిస్వార్థమైంది అదన్నమాట. స్వార్థం కలిగిన వాడికి ప్రేమ ఉండదన్నమాట. స్వార్థం ఎవరిలో అయితే ఉండదో దేవుని ప్రేమ ఉంటుంది అతడిలో. దేవుడు నిస్వార్థపరుడు. క్రీస్తు స్వార్థం లేనివాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు స్వార్థం లేనివారు అన్నమాట. ఆ ప్రేమ వాతావరణంలో ఎదుగుతూ ఉన్నవారు అన్నమాట. నిస్వార్థపరులు. క్రీస్తునందు నిస్వార్థమైన జీవితాన్ని జీవించేవాడు. నువ్వు ఏ వాతావరణంలో ఉన్నావో ఆ వాతావరణాన్ని బట్టి నీ జీవిత విధానం మలుచుకుంటూ ఉంటావు. లోకంలో స్వార్థ పర్వతం ఉంది, పాపం ఉంది, ద్వేషం ఉంది. ఆ వాతావరణంలో పెరిగేవాడు అంతరంగంలో కూడా ఆ వాతావరణాన్ని నింపుకొని ఉంటాడు. అలాంటి వాడికి దేవుడు తండ్రి కాదు. అసలు కృష్ణునందు ఉన్నట్టే కాదు వాడు. ఆ మాటకొస్తే ఎప్పుడైతే నిస్వార్థంగా ఆలోచన చేస్తూ ఉంటాడో మనుషుడు, అప్పుడు దేవుని ప్రేమ కలిగిన వాడై ఉంటాడు. కాబట్టి క్రీస్తు నందు అనే ఒక పరిధి సంపూర్ణంగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. క్రీస్తు నందు దేవుడు ప్రేమను అనుగ్రహించాడు. ఆ ప్రేమ వాతావరణంలో ఆయన పిల్లలు ఉంటారు. అందుకే ఏమన్నాడంటే యేసు ప్రభు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు అన్నమాట. ప్రేమ వాతావరణము నిస్వార్థమైంది, స్వార్థం లేనిది. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనటం వలన మీరు నా శిష్యులై ఉంటారు అని చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రత్యేకించి 34వ వచనంలో ఈ మాట రాయబడింది. కొత్త ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకునేదన్నమాట. నేను ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల అది దీనిని బట్టి మీరు నా శిష్యులు అనేది లోకమంతా తెలుసుకుంటది, అందరూ తెలుసుకుంటారు అని చెప్పేశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యేసు ప్రభు అనుగ్రహించిన కొత్త ఆజ్ఞ అది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రికలో, యోహాను గారు రాసిన 2వ పత్రికలో 4వ వచనంలో ఈ మాట రాయబడింది. 2వ పత్రిక 4వ వచనంలో, తండ్రి వలన మనము జ్ఞానం పొందిన వారము, ఆజ్ఞను పొందిన ప్రకారము సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, అదనమాట, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచున్నాను. మనం ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నడుచుటయే ప్రేమ. ఆజ్ఞను అనుసరించి నడిస్తేనే ప్రేమ అదన్నమాట. మనం ఒకరినొకరు ప్రేమింపుకున్నదే ఆజ్ఞ ఉంది అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు నందు దేవుని ప్రేమ వాతావరణము ఏర్పాటు చేయబడింది. ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట చేత దేవుని పిల్లలవుతారు అని చెప్పేశాడు. మా శిష్యులు అయి ఉంటారు అని చెప్పాడు.
ఎవరైతే సహోదరులను ద్వేషిస్తారో వారు దేవుని సంబంధి కాదు అన్నమాట. ద్వేషము ఎవరికి సంబంధించింది? సహోదరులను ద్వేషించే స్వభావము అపవాదికి సంబంధించింది. వాస్తవానికి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. 4వ అధ్యాయము 20వ వచనంలో ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అబద్ధికుడు. చూసిన తన సహోదరుని ప్రేమింపలేనివాడు దేవుడు ప్రేమించలేడు. అదన్నమాట. కనిపిస్తున్న సహోదరుణ్ణి ప్రేమించలేడు నీవు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అబద్ధం మాట. అదే దేవుని వాతావరణంలో లేవు నీవు. సహోదరుని ద్వేషించే స్వభావము అపవాది స్వభావం. అది కయ్యను అపవాది సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివై ఉన్నందుకే కదా చంపాడు అన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనం చదివినప్పుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచున్న కనుక, దేవుని బీజానికి ఉన్న స్వభావము ప్రేమ స్వభావము. దేవుని బీజము వలన పుట్టింపబడిన వాడు గనుక పాపము చేయజాలడు అని చెప్పేశాడు 9వ వచనంలో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుతున్నాం ఇలాగూ. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చున్న గనక వాడు పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపం చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును దేవుని వాతావరణంలో నీతి ఉంటుంది. దేవుడు మనకు క్రీస్తునందు నీతిని అనుగ్రహించాడు. 1 ప్రేమను అనుగ్రహించాడు, 2 నీతిని అనుగ్రహించాడు. క్రీస్తు యేసునందు మనల్ని దేవుడు నీతిమంతులుగా ఎంచాడు. యోహాను గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వది ఇది. క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడింది నీతి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివినప్పుడు, క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన దేవుని నీతిని కనుగొన్నాం. మనం నీతి వాతావరణంలోకి వచ్చాం, నీతి మంతులుగా తీర్చబడ్డాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక తనతో సమాధాన పరుచుకొనుచు అపోస్తలులకి మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాము. ఎందుకనగా అది మనము ఆయన యందు క్రీస్తు నందు అదన్నమాట. ఎప్పుడైతే క్రీస్తు నద్దకు మనం వచ్చామో, ఆయన యందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందామో, అప్పుడు దేవుని నీతి మనకు అనుగ్రహింపబడింది. ఆయన యందు మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసినాము. కాబట్టి క్రీస్తుని మనం చూడలేదు, ఆయన శిలువ మరణాన్ని చూడలేదు,
అపోస్తులు చెప్పారు, దేవుని వాక్యం చెప్పింది, మనం నమ్ముతున్నాం. విశ్వాసం వలన నీతిమంతులంగా తీర్చబడ్డాము. దేవుడు నీతి స్వరూపి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిని నీతిమంతునిగా ఎంచాడు. క్రీస్తునందు వాతావరణము నీతి వాతావరణం. నీతిమంతులు ఉండే స్థలము ఇది. క్రీస్తునందు అనే ఈ పరిధి. దుర్నీతిమంతులు ఉండేది లోకంలో. దుర్నీతి వాతావరణం లోకంలో ఉంటుంది. దుర్నీతిలో నడుచుకునే మనుషులు లోకంలో ఉంటారు. లోకంలో ఉన్నవాడు అపవాది సంబంధి. అపవాది ఎదుట పడిపోయాడు. క్రీస్తు నందు దేవుడు మనకు నీతిని అనుగ్రహించాడు. ఈ నీతి కలిగిన యేసు ప్రభువు ఏం చేశాడంటే తన ప్రజల్ని ఏలుబడి చేస్తూ ఉంటాడు. దేవుడు నీతి స్వరూపి, యేసు ప్రభు ఇప్పుడు నీతి స్వరూపుడే. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నీతిమంతుడే. ఈ నీతిమంతులు ఉండే ఈ పరిధిలో, ఈ వాతావరణంలో నీతి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఒక క్రైస్తవుడు నీతిగా నడుచుకుంటాడు, దుర్నీతి సంబంధంగా ఆలోచన చేయడు. ఒకవేళ దుర్నీతి సంబంధంగా ఆలోచన చేస్తున్నాడంటే అర్థం ఏంటి? పరిధి దాటాడంటే లోకంలో కలిసిపోతాడు. లోకంలో కలిసిపోయిన వాడికి దేవుడికి సంబంధం ఉండదు, క్రీస్తుకి సంబంధం ఉండదు. లోకంలో పోయినోడికి, దుర్నీతిలోనికి పోయినోడికి క్రీస్తు రక్తము పనిచేయదు. రక్తం అందదు. మనుషుడికి రక్తం అందకపోతే ఏమైపోతాడు? గుండె ఉంది మన శరీరంలో. గుండె రక్తాన్ని పంపింగ్ చేస్తుంటది అన్నమాట శరీర అవయవాలకన్నిటికీ. ఆ రక్తం లోపల ఆక్సిజన్ ని మోసుకొని పోయే రక్త కణాలు ఉంటాయి లోపల. ఈ గుండె పంపింగ్ చేసే రక్తంలో ఆక్సిజన్ ని తీసుకుని వెళ్ళే రక్త కణాలు ఉంటాయి. ఆ రక్త కణాలు ప్రతి అవయవానికి సప్లై అయితేనే ఆ అవయవం బతుకుతుంది, లేకపోతే చనిపోతుంది, అది పనిచేయదు. చాలా చచ్చిపడిందా? రక్తం ఆడలేదమ్మా, అది సమాచారం, అందుకు చచ్చిపడింది అంటాడు డాక్టర్. అలాగున్నా క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఆయన రక్తం వలన ఆయన నీతి సప్లై చేయబడుతుంటది. ఇక్కడ సప్లై చేయబడుతుంటది. ఎప్పుడైతే సప్లై చేయబడుతుందో, నీతి దానంగా ఇవ్వబడిందో, ఆ రక్తమును, ఆ నీతిని మనుషుడు పోగొట్టుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే మనుషుడు నీతి క్రియలు జరిగిస్తూనే ఉండాలి. నీతి క్రియలు జరిగిస్తూనే ఉండాలి. నీతి క్రియలు నీతి జరిగించలేదనుకో, దుర్నీతి సంబంధంగా ప్రవర్తించడానుకో, అవయవం డెడ్ అయిపోతుంది, అది చచ్చిపోతుంది. రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో మనిషికి మైండ్, మెదడు డెడ్ అయిపోయింది, చనిపోయింది. అది మైండ్ డెడ్ అయిపోయింది, ఏం పనికిరాదు అది. అలాగున్నా నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తు యేసునందు నీతి వాతావరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. నువ్వు నీతిలో నడిచినంత కాలము నీవు క్రీస్తు సంబంధివై ఉంటావు. ఎప్పుడైతే దుర్నీతి సంబంధంగా ఆలోచన చేస్తావో అప్పుడు డెడ్ అయిపోతావు, చనిపోతావు. రోమీలకు రాసిన పత్రిక, క్రీస్తు నందు దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాడు. రోమీలకు రాసిన పత్రిక, యేసు ప్రభు సంపాదించిన నీతి మనకు దానంగా ఇవ్వబడింది క్రీస్తు యేసులో. 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో
మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును అదిగో యేసు ప్రభునందు దేవుని కృపా బాహుళ్యం ఉంది. నీతి దానమును పొందువారు జీవము గలవారై ఒకరి ద్వారానే వెళ్తారు. అదనమాట. కాబట్టి నీతి దానంగా ఇవ్వబడింది ఈ వాతావరణంలో. నీతి దానం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం వచ్చామో నీతి దానంగా అనుగ్రహింపబడింది. నీతి దానంగా పొందిన వాళ్ళు ఈ నీతి వాతావరణంలో నీతిని జరిగిస్తూనే ఉన్నారు. అదే అన్నాడు, దేవుని బీజం వలన పుట్టింపబడిన వాడు నీతిని జరిగిస్తాడు. దేవుడు నీతిమంతుడని ఎరిగిన వాడు నీతిని జరిగిస్తాడు అని చెప్పేశాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో ఆయన నీతిమంతుడై ఉన్నాడని ఎరిగిన వాడు నీతిని జరిగిస్తాడు అని చెప్పేశాడు. 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలలో ఈ మాట రాయబడింది. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు అంటే క్రీస్తునందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును పుట్టి ఉన్నాడు. కాబట్టి వాతావరణం నీతి వాతావరణం అనమాట. ఇది నీతిని జరిగించే మనుషులు ఉంటారు, దుర్నీతిని జరిగించే వాళ్ళు లోకంలో ఉంటాడు. వాడికి క్రీస్తు సంబంధం లేదు. ఎప్పుడైతే అక్రమంగా నడుచుకున్నావో దుర్నీతి. భార్యాభర్తల బాంధవ్యము నీతివంతంగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఎప్పుడైతే పాంపులో మనిషి మారాడో దుర్నీతి. అది దుర్నీతి, వ్యభిచారం. చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నవాడు క్రీస్తు సంబంధి కాదు అదన్నమాట. క్రీస్తు నందు పరిధి ఏర్పాటు చేసి నీతి వాతావరణాన్ని ఏర్పాటు చేసి నీతిని జరిగించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నీతిని జరిగించే వాళ్ళు ఉంటారు. ఈ వాతావరణంలో ఏర్పాటు చేశాడు అన్నమాట. దుర్నీతిని జరిగించేవాడు ఎవడే ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ మోసపోవద్దు. నువ్వు ఎక్కడున్నావో ఆలోచన చెయ్యి. అది ప్రాముఖ్యమైన సమాచారం. 3వది, క్రీస్తు నందు దేవుడు మనకు అనుగ్రహించింది జీవాన్ని అనుగ్రహించాడు. జీవమును అనుగ్రహించాడు. క్రీస్తు నందు జీవాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచామో చనిపోయిన మనము జీవం పొందుకున్నాము. ఆత్మకు సంబంధించింది జీవం అనేది ఆత్మకు సంబంధించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు నందు దేవుడు మనకు అనుగ్రహించిన 3వ సంగతి జీవాన్ని అనుగ్రహించాడు. పాపం చేయడం వలన మనుషుడు తన ఆత్మ జీవం కోల్పోతుంది. పాపం చేయడం వలన మనుషుని ఆత్మ జీవం కోల్పోతుంది. దాన్నే ఏమన్నాడంటే పాపం వలన అపరాధం వలన మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. జీవం లేదు ఆత్మకి. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో వారైతే లోకంలో ఉన్నవారు
అంధకారమైన మనసు గలవారై అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కఠినత్వం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతలను అదనమాట. జీవం పోయింది వారికి, జీవం లేదు. జీవం లేని వాడు ఏం చేస్తుంటాడంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తుంటాడు, కఠినంగా ప్రవర్తిస్తాడు, మనుష్యేచ్ఛలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు, శరీరేచ్ఛలను బట్టి నడుచుకుంటూ ఉంటాడు. వారైతే అన్నాడు. క్రీస్తు యేసునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో మనకు జీవం ప్రసాదించబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయం 25, 26 వచనాలు చదివితే పాపములను దేవుడు ఓరిమి వలన ఉపేక్షించినందున తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉన్నాడు. అదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచామో జీవం పొందుకున్నాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎప్పుడైతే కృష్ణందు విశ్వాసం ఉంచావో నూతన జీవాన్ని పొందావు, బతికింపబడ్డావు. నీవు ఇప్పుడు సజీవుడివి. నీవు ఇప్పుడు క్రీస్తు నందు మనుషులు సజీవులు బ్రతికినారు. లోకంలో ఉన్నవాడు పాపంలో ఉన్నవాడు చచ్చిపోయాడు. వాడు మృతుడు. చచ్చిన వారు అక్కడ మృతులు ఉంటారు. లోకంలో మృతులు, పాపముల చేత అపరాధం చేత చచ్చిన మృతులు ఇల్లు. క్రీస్తు యేసునందు సజీవులు ఉంటారు. ఎఫెసీ పత్రిక 2:1 ఈ మాట రాయబడింది. పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారు అయి ఉండగా క్రీస్తుతో కూడా బతికించడు. క్రీస్తుతో బ్రతికింపబడిన వారు సజీవులకు దేవుడు అయి ఉంటాడు. పాపులకి మృతులకి దేవుడు కాదు. నిజంగా నాకు దేవుడు అయి ఉండాలంటే నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడై క్రీస్తు యేసునందు జీవం పొందుకొని సజీవునిగా ఉండాలి. సజీవులే దేవునిగా కలిగిన వారు. మృతులకి దేవునికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకో, సంబంధమే లేదు. తండ్రి అని ప్రార్థన చేయొచ్చు. చచ్చినోడి నీకు నాకు సంబంధం లేదురా అంటాడు ఆయన. చచ్చినోళ్ళతో సహవాసం చేసేవాడు కాదు దేవుడు. మనందరికీ తెలుసు, ఆదాం ఎప్పుడైతే పండు తిన్నాడో చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఆదాంతో సహవాసం చేయడానికి ఇష్టపడలే, గెంటేశాడు ఇద్దరిని ఏదైనా తోటలో నుంచి. దేవుని యొక్క స్వభావము సజీవులతో సహవాసం చేసే స్వభావం, మృతులతో సహవాసం చేయడం. కాబట్టి మనుషుడు ఎప్పటికప్పుడే జీవం కలిగి ఉన్నాడో లేదో, చనిపోయాడో ఆలోచన చేసుకోవాలి. జీవం లేకపోతే దేవునికి నీకు సంబంధం ఉండదు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలాగ సెలవిచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ వారు సజీవులు అని చెప్పాడు. మత్తయి సువార్త మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయంలో
మార్కు సువార్త 12వ అధ్యాయంలో దేవుడు మృతులకు దేవుడు కాదు గాని సజీవులకే దేవుడు. 12వ అధ్యాయం 26వ వచనంలో వారు లేచెదరని సంగతి మోషే గ్రంథమున్నది పొదను గురించిన భాగమును మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడను యాకోబు దేవుడను నేను ఇస్సాకు దేవుడను అబ్రహాం దేవుడును యాకోబు దేవుడును అని చెప్పాను. ఆయన సజీవుల దేవుడు, అది సజీవులకు దేవుడు గాని మృతుల దేవుడు కాడు. అదన్నమాట, మృతులకు దేవుడు కాదు. మృతులు అపవాదికి పిల్లలు అయి ఉంటారు. వాళ్ళు పాపముల చేత అపరాధం చేత చచ్చిన వాళ్ళకి మృతులు, వాళ్ళు మృతులు. కాబట్టి క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించింది ఏంటంటే జీవాన్ని అనుగ్రహించాడు. బాప్తిసం పొందినప్పుడు దేవుడు మన ఆత్మను జీవం దయచేశాడు. నూతన జీవం పొందాం. తల్లి గర్భంలో పుట్టినప్పుడేమో దేవుడు మనకు జీవాన్ని ఇచ్చి పుట్టించాడు. ఎప్పుడైతే పాపం చేశామో ఆ జీవం పోయింది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వలన మరలా నూతన జీవాన్ని దయచేశాడు మనకి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, నూతన జీవం పొందాము బాప్తిస్మంలో. క్రీస్తు నందు నూతన జీవం అనుగ్రహింపబడిన వారు దేవుని పిల్లలై సజీవులై ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇలాగ రాయబడింది. 6వ అధ్యాయం 5-6 వచనాల్లో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గల వారమై ఉన్నాము. క్షమించండి, 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగనే మనమును నూతన జీవము పొందుటకై పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిసం వలన మనము ఆయనతో పాటు మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. అదనమాట. కాబట్టి బాప్తిస్మం అనేది కొత్త జన్మ అన్నమాట. తల్లి గర్భంలో పుట్టిన జన్మ. లోకంలో చెడుతనం ఉంది, దుష్టత్వం ఉంది, దుర్మార్గత ఉంది, పాపం ఉంది. ఆ పాపంలో బతికాము. మనం కూడా పాపం చేశాం. ఎవరైతే పాపం చేశామో అప్పుడు దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరైపోయాము. క్రీస్తు వచ్చాడు జీవాధిపతి. చనిపోయిన మృతులకి ఎవరైతే విశ్వాసం ఉంచారో క్రీస్తుని, వారికి మరలా జీవాన్ని ప్రసాదించాడు. పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు ప్రభు. లాజర్ని తిరిగి లేపేటప్పుడు ప్రభు ఏమన్నాడంటే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడే చనిపోడు అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు నందు దేవుడు ఏం చేశాడంటే ఆత్మ సంబంధంగా జీవాన్ని ప్రసాదించి బతికించాడు అన్నమాట. దాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు ఎప్పుడు పోగొట్టుకుంటావంటే ఎప్పుడైతే లోకంతో పెనవేసుకుంటావో, లోక సహవాసం చేస్తావో, లోకాన్ని నీలోకి ఆహ్వానిస్తావో అప్పుడు జీవం పోతుంది. జీవం పోయిన వాడు మృతుడై ఉంటాడు. మృతుని ప్రార్థన అంగీకరి. చచ్చిపోయిన ప్రార్థన చేస్తే వింటారా? వింటాడు. కాబట్టి క్రీస్తు నందు అనుగ్రహింపబడిన ఈ వాతావరణంలో దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఏమిచ్చాడు? తన ప్రేమను కనపరిచాడు, ప్రేమ వాతావరణంలో నిలిపాడు. 2, నీతిని అనుగ్రహించాడు, నీతి వాతావరణంలో నడవండి, నీతి క్రియలు జరిగించండి అని చెప్పాడు. 3, జీవాన్ని ప్రసాదించాడు, సజీవులుగా మృతులు కాకుండా ఉండండి అని చెప్పేశాడు. ప్రకటన గ్రంథంలో కొంతమంది సంఘంలో ఉంటూ చచ్చిన వాళ్ళై ఉన్నారంట. సంఘంలో ఉన్నారు కానీ చచ్చిపోయారు వాళ్ళు. చదువుతాం, ఇలాగ రాయబడింది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో
చచ్చిన వాళ్ళై ఉన్నారు. సంఘంలో ఉన్నాడు కానీ నీవు మృతుడివే అని చెప్పేశాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవిస్తున్నామని పేరు మాత్రం ఉన్నది కానీ నేను పేరు మాత్రమే ఉంది నువ్వు జీవిస్తున్నట్టుగా. మృతుడవే. అదనమాట. సంఘంలో నీ పేరు సభ్యత్వం ఉండొచ్చు కానీ నువ్వు సచ్చినోడి కింద ఉన్నావు లెక్క. సచ్చినోళ్ళకి లెక్కల్లో వేయరు, చచ్చినోళ్ళు లెక్కల్లో ఉండరు. బతికినోళ్ళకే పింఛన్ ఇస్తారు కదమ్మా, బతికినోళ్ళకే పింఛన్ ఇస్తారు, చచ్చినోళ్ళకి పింఛన్ కొట్టేస్తారు, ఏముండదు చచ్చినోడికి. అలాగున్నా క్రీస్తు యేసులో ఆయన శరీరం అనే సంఘంలో మనుషుడు క్రియల మూలంగా బ్రతికిన వాడై ఉండాలి. సజీవమైన క్రియలు కనిపిస్తూ ఉండాలి నీలో, సజీవ క్రియలు ఉండాలి. సచ్చినోడికి ఏమి కదలలేడు, మెదలలేడు. వాడు అదే బతుకున్నాడు అనుకో కాళ్ళు చేతులు కదలాడిస్తాడు, బతుకున్నాడు రైట్. నిన్న న్యూస్లో ఒక వార్త చదివాడు, ఒక యవనస్తుడు చనిపోయాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా తీసుకెళ్లి సమాధిలో పెట్టి పెడకలు పేర్చి నిప్పంటిచ్చారు. ఆ నిప్పుకి వాడు బయటికి లేచాడు, శాఖం దెబ్బకి బయటికి లేచాడు. వెంటనే నిప్పు ఆపేసి వాడిని బయట తీసుకొచ్చాడు, బతుకున్నాడు. అయితే క్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన సజీవత్వం అనేది ఆత్మ సంబంధమైన సజీవత్వం. బతికిన వాడు సజీవమైన క్రియలు ఉంటాయి. సజీవమైన క్రియలు ఏంటంటే పాపాన్ని ద్వేషించడం. పాపాన్ని ద్వేషించకపోతే నీవు పాపివై ఉంటావు. దురాశ కలిగిన వాడు పాపి, మరణం పొందుతాడు. అందుకే చెప్తున్నాడు, సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అదనమాట. చనిపోయిన స్థితిలో ఉన్నాయి కొన్నేమో చచ్చిపోయినాయి, మరికొన్నేమో చనిపోయే స్థితిలో, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాయి. సజీవమైన క్రియలు లేవు. కాబట్టి క్రీస్తు నందు జీవాన్ని అనుగ్రహించి సజీవులుగా చేసి సజీవమైన క్రియలు కలిగి ఉండాలని ఆయన తేటగా తెలియజేశాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుతాం ఒకమారు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, 5వ అధ్యాయం 11వ వచనంలో ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. అదనమాట. మనకేం అనుగ్రహించాడు దేవుడు అంటే నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నిత్య జీవం ఎన్నడే చనిపోని జీవం అనమాటది. ఎన్నడే చనిపోని జీవం, సావు లేదు, నిత్యము జీవించేది అది. దేవుడు నిత్య జీవం కలిగిన వాడు. ప్రభువైన యేసు నిత్య జీవం కలిగిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. కాబట్టి జీవాన్ని పోగొట్టుకోకూడదు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. 4వది క్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన 4వది సమాధానము. 4వది సమాధానం. క్రీస్తునందు దేవుడు అనుగ్రహించినది ఏంటంటే సమాధానం. సమాధానము పాపం వలన వచ్చిన శత్రుత్వము తీసివేయబడడం అన్నమాట. మనం ఎప్పుడైతే పాపం చేశామో అప్పుడు దేవునికి శత్రువులమయ్యాము. క్రీస్తునందు విశ్వాసముంచుట చేత సమాధానపరచబడ్డాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది.
మనం ఆయన రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని యొక్క మరణం ద్వారా మనం ఇప్పుడు సమాధానపరచబడిన వారమై సమాధాన స్థితిలో నిలిచి ఉన్నాము అని చెప్పారు అనమాట. క్రీస్తు యేసునందు సమాధాన స్థితి ఏర్పాటు చేయబడింది. లోకంలో ఉన్నవాడు దేవునికి శత్రువు అయి ఉన్నాడు అన్నమాట. శత్రువు దేవుడు శత్రువులకి తీక్షణమైన అగ్ని ఏర్పాటు చేశాడు. తీక్షణమైన అగ్ని ఉంది శత్రువుల కోసము. అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారికి దేవుడు సమాధానం పరుచుకున్నాడు, సమాధానం ఏర్పాటు చేశాడు. దేవునితో సమాధానం కలిగిన వారు క్రీస్తు నందు ఉన్నవాళ్ళు. ఈ సమాధానము తోటి సహోదరులతో సమాధానం. రెండవది సమాధానంలో ఒకటేమో దేవునితో సమాధానం, రెండవది సహోదరులతో సమాధానం. సహోదరులతో సమాధానం. సహోదరులతో సమాధానం లేకోకుండా నీ భక్తి చెల్లదు. క్రీస్తులో భక్తి చెల్లదు. సహోదరుని ద్వేషించితే సమాధానం ఉండదు. సమాధానం లేకపోతే నీ భక్తి చెల్లదు. నువ్వు అర్పించే ఆత్మ సంబంధమైన బలులు నీకు రక్షణ దయచేయలేవు. కాబట్టి సహోదరుడితో సమాధానం కలిగి ఉండాలి. ఏ విధమైన భేదాభిప్రాయం ఉండకూడదు, భేదం కలిగి ఉండకూడదు. ఒకవేళ ఏదైనా భేదం వచ్చిందనుకో వాక్యం దగ్గర కూర్చొని సమాధాన పడాలి. ఇద్దరు సమాధాన పడాలి. సమాధానపడి అప్పుడు వచ్చి ప్రభురాత్రి భోజనం చేస్తే అది క్రీస్తునందు జరిగించడం అయి ఉంటుంది. దేవుడు అంగీకరిస్తాడు, లేకపోతే లేదు. కాబట్టి క్రీస్తు నందు దేవుడు ఏమనుగ్రహించాడంటే సమాధానం అనుగ్రహించాడు. ఈ సమాధానము మనలో నిలిచి ఉండాలి. నువ్వెంత బైబిల్ చదువుతున్నావు, ఎంత జ్ఞానం తెలుసు నీకు, ఎంతమంది ఆత్మలు రక్షించావు, ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ క్రీస్తుతో సమాధానం ఉందా, దేవునితో సమాధానం ఉందా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 7వ వచనం చదువుతాం. 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏ మాట రాయబడింది? అప్పుడు ఎప్పుడు 5వ వచనం, దేనిని గూర్చి చింతపడకండి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. అదనమాట. సమస్త జ్ఞానం కంటే మించింది దేవునితో సమాధానం. ఇశ్రాయేలు ప్రజలు పూర్వము ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి వారిని తీసుకొని వచ్చి కనాను దేశంలో నాటాడు. కనాను దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క విగ్రహాలను పూజించారు, విగ్రహ దేవతలను పూజించారు. పూజిస్తే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువులు బాధపరిస్తే ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. ప్రార్థనలో దేవుడు వారి కొరకు రక్షకుల్ని పుట్టించారు, న్యాయాధిపతులు పుట్టించినప్పుడేమో బాగున్నారు. న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత వాళ్ళు దేవునికి శత్రువులుగా బతికారు. దేవుడే వారికి శత్రువు అయిన ఉంది. దేవుడే శత్రువు అయితే వాడి జీవితం అగమ్య గోచరం ఇంకా అంతే. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము, ఇశ్రాయేలీలకు దేవుడే శత్రువు అయ్యాడు. 2వ అధ్యాయం 15వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము
15వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయును గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఇశ్రాయేలీలకు దేవుడే శత్రువయ్యాడు. ఈ రోజున లోకాన్ని స్నేహించితే, లోక స్నేహం చేస్తే దేవుడు మనకి శత్రువు అవుతాడు. శత్రువు అయితే దేవునితో సమాధానం ఉండదు. కాబట్టి క్రీస్తు యేసునందు సమాధాన వాతావరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుడు ఎంతో ఉన్నతమైన ఆత్మ సంబంధమైన వాతావరణము ఏర్పాటు చేసి పెట్టి క్రీస్తునందు, క్రీస్తులో నిన్ను బతికించాడు అన్నమాట. ఆ వాతావరణంలో నిల్చుండాల. ఎప్పటికప్పుడు దేవునితో సమ్మతి పడిన హృదయం ఉండాలి. మనుషుడికి సమాధానం ఉండాల. అబ్రహాము తన కుమారుణ్ణి, ఇస్సాకు తన తండ్రిని ఓ నా తండ్రి అని పిలిచాడు. అబ్రహాం ఏమన్నాడు? ఏమి నా కుమారుడా అన్నాడు. వెంటనే సమాధానం వచ్చింది. తండ్రి కుమారుల బాంధవ్యం ఎలా ఉంటుందో ఈ రోజున దేవునికి నీకు అలాంటి బాంధవ్యం ఉండాలి. దాన్ని ఎవరే తీసేయకూడదు. నీ కోగిటి భార్య అయినా, నీ గర్భాన్ని పుట్టిన వాళ్ళైనా దేవునితో నీకున్న సమాధానాన్ని, ఈ బాంధవ్యాన్ని తెంపకూడదు. ఎవరు తెంపడానికి ప్రయత్నం చేసినా ఒప్పుకోకూడదు. అది నీ వ్యక్తిగతమైనది. అది వ్యక్తిగతమైనది, దాన్ని పాడు చేసుకోకూడదు. కాబట్టి నిబంధన సంబంధమైన సమాధానము దేవుడితో కలిగి ఉండాలి. ఈ వాతావరణాన్ని ఏర్పాటు చేసేట్టు అన్నమాట క్రీస్తులో. ఒకడు క్రీస్తులో బ్రతకడం అంటే ఇలా బతకడం. అంతేగాని నేను నమ్ముకున్నా, నేను బతుకుతున్నా, బతికేవాడు లోకానికి వేరుగా బతుకుతాడు. క్రీస్తులో దేవునితో సమాధానం కలిగి బతుకుతాడు. సజీవమైన క్రియలు ఉంటాయి. అతడు నీతిని అనుసరించి నడుస్తూ ఉంటాడు. దేవుని కుమారుడై ఉంటాడు. పాపం చేయకుండా ఉంటాడు. పాపం చేసేవాడు, లోకంలో కలిసిపోతున్నవాడు, లోకంతో పెన వేసుకున్నవాడు ఎంత ప్రార్థన చేసినా నేను క్రీస్తు సంబంధం అంటే దేవుడు అంగీకరించాడు. నువ్వు అనుకోవచ్చులే నేను క్రీస్తు సంబంధం, దేవుడు అనుకోవచ్చు, దేవుడు అనుకోడు అలాగా. కాబట్టి క్రీస్తు నందు దేవుడు అనుగ్రహించినవి. మరొక సమాచారం చూసుకొని మనం ముగించుకుంటాం. క్రీస్తు నందు దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే, నిరీక్షణ అనుగ్రహించాడు మనకి ఆయన. క్రీస్తు నందు మనకి నిరీక్షణ ఏర్పాటు చేశాడు. నిరీక్షణ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు నందు కొలస్సీ సంగమా, నీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన అదనమాట. సువార్త వలన కలుగు నిరీక్షణది. ఎవరైతే సువార్తను విశ్వాసం ఉంచారో, సువార్తను నమ్మారో వాళ్ళు నిరీక్షణ కలిగిన వారై ఉన్నారు. నిరీక్షణ అంటే ఎదురుచూపు. ఎవరి కోసం ఎదురు చూస్తారు వీళ్ళు? క్రైస్తవులు రాబో క్రీస్తు కోసం ఎదురు చూస్తారు. క్రీస్తు వస్తే మహిమలో ప్రత్యక్షమవుతాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మాట చదువుతాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, అన్యజనులలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1:27, అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మహిమ నిరీక్షణ
ఆ సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలుపపరచగోడి ఇప్పుడు ఆ మర్మమును వారికి ఆ, బయలుపరచును. బయలుపరిచెను. 28 ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు ఆ. సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో ఆ. మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు నిరీక్షణ క్రీస్తు కొరకు ఎదురు చూడడం అన్నమాట. ఆయన వస్తే ఆయనతో పాటు మహిమలో పాల్పంపులు పొందుతాం మనం. మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు ప్రభు మనకి. మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. తీతు పత్రిక 2:11 యేసు ప్రభు యొక్క శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మహాదేవుడును మన రక్షకుడునైన క్రీస్తు యేసు ప్రత్యక్షత శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు దాన్ని. ఏలయనగా సమస్త సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ అదిగో శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత. అది మహిమ ప్రత్యక్షత. ఆయన మహిమలో ప్రత్యక్షమవుతాడు, మనమును మహిమలో ప్రత్యక్షమవుతాము. ఇది నిరీక్షణ, క్రైస్తవుని నిరీక్షణది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నిరీక్షణ ఒక్కటే అన్నాడు. ఒక్కటే నిరీక్షణ, పలు రకాల నిరీక్షణ లేవు. క్రీస్తు నందు ఒక నిరీక్షణ ఏర్పాటు చేసి పెట్టాడు. ఒకటే నిరీక్షణ, అది యేసు ప్రభువుని కొరకు ఎదురు చూడడం. ఎదురు చూసేవాడు ఎలాగుండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వస్తే వెళ్ళిపోయేటట్టు సిద్ధపాటు ఉండాలి. వస్తానని చెప్పాడు, నాతో పాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు ప్రభు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు క్రీస్తు నందు నిరీక్షణ కలిగిన వాడై ఎదురు చూస్తూ ఉంటాడు. క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన వస్తే వెళ్ళిపోతాను కాబట్టి ఇప్పుడు దీంతో ఏం నాకు అవసరం లేదు, ఏం సంపాదించుకున్నా వెంట తీసుకెళ్ళలేను అదన్నమాట. నిరీక్షణ లేనివాడు లోకంలో పొల్లాడతాడు. నిరీక్షణ కలిగిన వాడు అవసరతలు దేవుడు ఇచ్చాడు చాలు, ఇది మేలు, ఉన్నదంతా తృప్తి పొందుతాడు, భక్తి కలిగి ఉంటాడు. తిమోతి, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది నాయన. ధనాపేక్ష కలిగి ఉండొద్దు. ఒకవేళ నీకు అభిప్రాయం ఉంటే మానుకో. దానివల్ల పెద్ద ఉరిలోను నాశనంలోను పడతావు. అలా పడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, విశ్వాసపు ఓడ బద్దలైన వాళ్ళు ఉన్నారు కొంతమంది. జాగ్రత్త. తమను తామే పొడుచుకున్నారట. తమ్ముడు తాము పొడుచుకున్నవాడు ఎవడు? దయ్యం పట్టినోడు. ఎక్కడ? గెరసైన దేశంలో తను పొడుచుకున్నవాడు ఎవడు? దయ్యం పట్టినోడు. ధనాపేక్ష కలిగిన వాడు దయ్యం పట్టినోడితో సమానం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు నందు అన్నమాట దేవుడు అనుగ్రహించిన ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకూడదు. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. కాబట్టి క్రీస్తు నందు దేవుడు అనుగ్రహించినవేమి అంటే, ఒకటి, ఆయన దేవుడు తన ప్రేమను అనుగ్రహించాడు. 2, నీతిని అనుగ్రహించాడు, జీవాన్ని అనుగ్రహించాడు, సమాధానం అనుగ్రహించాడు, నిరీక్షణని అనుగ్రహించాడు. 5 విషయాలు మనం ఆలోచన చేస్తాం. దేవుని చిత్తమైతే మరొక మారు సంగతులు ఆలోచన చేస్తాం. అయితే మర్చిపోకూడదని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. లోకంలో బ్రతికేవాడు పాపం చేస్తూ బతుకుతాడు, ద్వేషం కలిగి బతుకుతాడు, స్వార్థ పర్వతం కలిగి బతుకుతాడు, దుర్నీతిలో బతుకుతాడు, దేవునికి శత్రువై ఉంటాడు. వాడు సచ్చినవాడి కింద లెక్క. మృతులకి దేవుడు లేడు, సజీవులకి దేవుడై. కాబట్టి లోక సంబంధులు కాకుండా క్రీస్తు సంబంధులుగా క్రీస్తునందు జీవం కలిగి బ్రతకవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. అందరికీ వందనాలు.